హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు ఒక మంచి చికెన్ ఫ్రై తోటి మీ ముందుకు వచ్చానండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాచులర్తో సహా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. 10 నిమిషాలు అయిపోద్ది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారు. ఇది పప్పు సాంబారు ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా ముక్కలు మీడియంగా కట్ చేసుకొని దీన్ని ఉప్పు పసుపు ఒక నిమ్మకాయ వేసుకొని కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత ఒక 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకుంటే మనకు నీసు వాసన అనేది ఉండదు. అలా నానబెట్టడం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం నీట్గా కడుక్కున్నాక అందులో వాటర్ అన్ని తీసేసి ఇప్పుడు స్టవ్ మీద 10 నిమిషాల పాటు వాటర్ వేయకుండా ఉట్టి ముక్కలు అందులో చికెన్లో వచ్చే వాటర్తో పాటే ఆ ముక్కల్ని ఉడికించుకోవాలండి. చూడండి ఇలాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకు వాటర్ అన్నీ అయిపోతాయి. ఇలా వాటర్ అన్నీ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 గరిటెలు నేను వేసే ఆ గరిటెతోటి ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక మనం ఉడికించి పెట్టుకుని చికెన్ వేసుకోవాలండి. ఈ చికెన్ వేసుకొని మంట మీడియంగా పెట్టుకోవాలి. మరి సిమ్లో పెట్టుకోవద్దు, అలానే హైలో పెట్టుకోవద్దండి. మరి సిమ్లో పెట్టుకోవడం వల్ల మనకు ముక్క అనేది త్వరగా ఫ్రై అవ్వదు. హైలో పెట్టుకున్న మాడిపోయిద్ది. మంట మీడియంగా పెట్టుకొని ముక్క మంచి కలర్ వచ్చేంత వరకు బాగా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనకు మంచి ఎక్కువ గోల్డెన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ముక్క బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలకు ఒకసారి ముక్క కలుపుకుంటూ చేసుకోండి, లేదంటే అడుగంటిపోయిద్ది. చూడండి మంచిగా మనకు చక్కగా ఫ్రై అయిపోయింది. చూడండి మంచి కలర్ వచ్చేసింది చికెన్. ఇలా కలర్ వచ్చేంత వరకు మంట మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి అయిపోవడం కూడా ఈజీగా అయిపోయిద్దండి. ముందు ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకి ఫ్రై అనేది తొందరగా అయిపోయిద్ది. అలా డైరెక్ట్ వేసేసుకున్నామంటే వాటర్ ఎక్కువ ఉంటుంది. చూడండి ముక్క ఇలాగనంగానే సాఫ్ట్గా ఉంది. పైన వచ్చేసి మంచి కలర్ వచ్చేసింది, లోపల చాలా సాఫ్ట్గా ఉందండి. ఇలా ఫ్రై అయ్యేంతవరకు ఉంచుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం ఉన్న తర్వాత మనం ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఒక 3 ఉల్లిపాయలు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేసుకోవాలండి. మీడియం సైజు ఉల్లిపాయలు 3 వేసుకోండి. అప్పుడే మనకు 1/2 కిలోకి పర్ఫెక్ట్గా సరిపోయిద్ది. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసేలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు కరివేపాకు అన్నీ చికెన్లో బాగా కలిసిపోయేంత వరకు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మంట వచ్చేసి సిమ్లో పెట్టుకోండి. హైలో పెట్టుకున్నట్టు మాడిపోయిద్ది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దండి. జస్ట్ సెమీలాగా కొంచెం జస్ట్ ఉల్లిపాయలు మెత్తపడితే సరిపోయిద్ది, అంతకంటే ఎక్కువ చేయొద్దు. చూడండి ఉల్లిపాయలు చక్కగా మనకు ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. మంట మీడియం సిమ్లో పెట్టేసుకోండి. మొత్తం సిమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి, లేదంటే ఉల్లిపాయలు అడగంటిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోండి. సరిపడా కారం వేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం బట్టి వేసుకోండి. కారం కొంచెం తక్కువగా ఉన్నదైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎక్కువ కారం అంటే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోయిద్ది. ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉప్పు కారం అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత మంచిగా కారం అన్నీ ఫ్రై అయిపోయి ముక్కలు కూడా పట్టేస్తుందండి. చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇది నేను హోమ్ మేడ్ అండి, ఇంట్లో తయారు చేసిందే. చెక్క లవంగ ఇలాచి ధనియాలు జీలకర్ర అన్నీ వేయించి పొడి చేసుకున్నాను. ఈ ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచేసుకోండి. మంట సిమ్లోనే ఉంచుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే ఆ మసాలా అన్నది మనకు ముక్కలకు బాగా పడుతుంది. చూడండి మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా త్వరగా ఫ్రై అయిపోద్ది ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం ఉంచేసుకొని తీసేసుకుంటే మనకు ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఎవరైనా బ్యాచులర్తో సహా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పైన వచ్చేసి మంచి కలర్ వస్తుంది, లోపల ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది.
అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఇలా చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది పప్పు సాంబార్లోకి, ఇందులోకైనా రసంలోకి చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చికెన్ ఫ్రై. ఈ కనుమ రోజు ఇలా చేసుకొని తినండి. పిల్లలైతే ఉట్టిదే తినేస్తారండి, అంత బాగుంటుంది. అంతేనండి, నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.